హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనము ఏమేమి నేర్చుకున్నాము, మనం ఐవీసీ సైట్లో ఉన్నటువంటి ఒక్కొక్క సైట్ గురించి నేర్చుకున్నాము. వాళ్ళ యొక్క సిటీ ప్లానింగ్ ఎలా ఉంటుంది, టౌన్ ప్లానింగ్ ఎలా ఉంటుందని చూసాము. నెక్స్ట్ పాటరీస్ గురించి చూసాము, కొన్ని సీల్స్ గురించి చూసాము, నెక్స్ట్ స్టోన్ స్టాచ్యూస్ గురించి చూసాము. అండ్ వన్ మోర్ థింగ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్ ఈస్, కొంతమంది అడుగుతున్నారనమాట నన్ను పీడిఎఫ్ ఫార్మేట్లో ఇవ్వండి అని చెప్పేసి. ప్లీజ్ అండర్స్టాండ్, ఐఎమ్ ఏ మదర్, నాకు 2 పిల్లలు ఉన్నారు. సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ టు క్రియేట్ పీడిఎఫ్ అనమాట. నేను జస్ట్ రివిజన్ చేసుకునేటప్పుడు ఏదైతే రివిజన్ చేస్తున్నా అది వీడియో తీస్తున్నాను. అది నాకు యూజ్ అవుతుంది, ప్లస్ ఆస్పిరెంట్స్కి కూడా యూజ్ అవుతుంది నాలాగా అని చెప్పేసి చేస్తున్నానే తప్ప మిగతా ఏదో టైం ఉండి ఫ్రీ టైం ఉంది అని కాదు. ఇక్కడ ఏం చెప్పబోతున్నాను ఇవాళ, మనం ఆల్రెడీ సివిలైజేషన్ గురించి చూసాం కాబట్టి ఆ ఐవీసీ తర్వాత ఏం జరిగింది, అక్కడ ఆర్ట్ అండ్ కల్చర్ ఎలా ఉంది అనేసి చూద్దాము. తర్వాత ఏంటిదంటే అసలు ఐవీసీ ఎందుకు డిక్లైన్ అయింది అని అంటే, కొన్ని ఎపిడమిక్ రీజన్స్ వల్ల కానివ్వండి, ఆరియన్ ఇన్వేషన్, ఆరియన్స్ వచ్చారనమాట దాని తర్వాత. నెక్స్ట్ దానివల్ల కానివ్వండి, కొన్ని సింధు రీజియన్లో ఆ నది వల్ల కొన్ని ఫ్లడ్స్ వచ్చాయి. సో అలా అది ఐవీసీ అనేది అక్కడ డిక్లైనేషన్ జరిగిందనమాట. ఇట్లాంటి ఎండింగ్ దీనివల్ల మనకు ఎండ్ ఆఫ్ ఐవీసీ అనేది జరిగింది. నెక్స్ట్ ఎవరు, ఆర్యన్ ఎరా వచ్చిందనమాట. సో దీన్ని మనం వేదిక్ ఏజ్ అంటున్నాం. ఈ వేదిక్ ఏజ్ అనేది ఎర్లీ వేదిక్ ఏజ్ ఉంది, లేటర్ వేదిక్ ఏజ్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటిదంటే ట్రాన్స్పోర్ట్కి మనం నార్మల్గా వీల్స్ ఎలా ఉంటాయి, ఇలా ఉండి మధ్యలో ఇలా ఉంటాయి కదా మనకు వీల్స్. కానీ ఇక్కడ వీల్స్ వచ్చేసి ఎలా ఉంటాయి అంటే మొత్తం అక్కడ మధ్యలో సర్కిల్ అనేది ఉండదన్నమాట. వీల్ షేప్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట అక్కడ వాళ్ళకి. నెక్స్ట్ ఆరియన్స్ తర్వాత ఎవరు అని అంటే మహాజనపదాస్. నేను జస్ట్ ఏంటి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, దిస్ ఇస్ నాట్ ఫర్ మెయిన్స్. నెక్స్ట్ మహాజనపదాస్ వచ్చేసి అంటే ఏంటిది అని అంటే 16 కింగ్డమ్స్ ఉంటాయి మహాజనపదాస్లో. నెక్స్ట్ పంచ్ మార్కెడ్ కాయిన్స్ అంటే ఏంటిదంటే అక్కడ మనం ఆల్రెడీ కాయిన్స్ కూడా డిస్కస్ చేసుకున్నాము మనము. కొన్ని సీల్స్ లాగా ఉంటాయి, అవి ఎందుకు మనకు సీల్స్ అవి అని అంటే మనం అనుకున్నాం కదా, మనకు మెయిన్గా కమర్షియల్ పర్పస్లో కానివ్వండి, ట్రేడింగ్ పర్పస్లో కానివ్వండి అని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా పంచ్ మార్కెడ్ కాయిన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ కాయిన్స్ దేనికి యూజ్ చేశారంటే ట్రేడింగ్ పర్పస్కి ప్లస్ ఎక్స్చేంజ్ పర్పస్కి. నెక్స్ట్ మనకు హరప్పన్ సిస్టంలో ఏంటిది, మనకు బాటర్ సిస్టమ్ ఉండేది, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్. కానీ ఇక్కడ డ్యూరింగ్ మహాజనపదాస్లో ఏంటి అంటే ట్రేడింగ్ ఎక్స్చేంజ్ హ్యాపెన్ త్రూ పంచ్ మార్కెట్ కాయిన్స్. అంటే ఈ మహాజనపదాస్ పీరియడ్లో మనకి ఏంటిది కాయిన్స్ ఇచ్చేసి వస్తువులు తీసుకొచ్చుకోవడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ మహాజనపదాస్ అనమాట. నెక్స్ట్ వచ్చింది మౌర్యన్ ఏజ్. మౌర్యన్ ఏజ్ వచ్చేసి 322 BC అనమాట, విత్ అసెంట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. మౌర్య ఏజ్లో ఎవరు ఉంటారు, మనకు చంద్రగుప్త మౌర్య ఉంటాడు. సో ఇతను ఏంటిది ముద్ర రాక్షస అనే బుక్ అనేది రాశాడు. ఇక్కడ ఏంటి కొన్ని బుక్స్ వాళ్ళ యొక్క కింగ్స్ నేమ్స్ ఇస్తారు, ఎవరు రాశారా ఆథర్స్. సో అలాంటప్పుడు మనకు చంద్రగుప్త మౌర్య ఏం రాశాడు అంటే ముద్ర రాక్షస. ఇది గుర్తుపెట్టుకోండి, చంద్రగుప్త మౌర్య CM ముద్ర రాక్షస. నెక్స్ట్ ఈ ఏజ్లోనే మనకు బుద్ధిజం, జైనిజం అనేటువంటివి కూడా రావడం జరిగింది. ఇక్కడ ఏంటిదంటే కళింగ వారు అయిపోయిన తర్వాత అశోకుడు ఏం చేసిండు, యుద్ధాలు చేసిండు, అన్ని చేసి ఆయనకు విసుగు వచ్చేసి ఏం చేసిండు, బుద్ధిజంలో కలిసిపోయిండు. ఈ ఎంబారస్డ్ బుద్ధిజం, హీ స్టార్టెడ్ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేసిండు, ఎరెక్టింగ్ ది పిల్లర్స్ని చేయడం. నెక్స్ట్ ఇనిషియేటెడ్ కేవ్ స్ట్రక్చర్స్, ప్యాలెసెస్, స్తూపాస్ ఇవన్నీ చేసిండు అనమాట. ఇతను ఎవరు, బుద్ధిస్ట్ని నమ్ముతున్నాడు అనమాట అప్పటి నుంచి. నెక్స్ట్ మౌర్యన్ ఎంపైర్ 250 BC నుంచి జరిగిందనమాట. నెక్స్ట్ ఫస్ట్ కింగ్, మౌర్య ఎంపైర్లో ఫస్ట్ కింగ్ ఎవరు, చంద్రగుప్త మౌర్య. తర్వాత బిందుసార ఎవరు, చంద్రగుప్త వాళ్ళ సన్. తర్వాత ఎవరు, అశోకుడు. నెక్స్ట్ ఈ మౌర్యన్ ఆర్ట్కి వస్తే, ఈ మౌర్యస్ ఆర్ట్లో కోర్ట్ ఆర్ట్ అనేది ఒకటి ఉంటుంది, పాపులర్ ఆర్ట్ అనేది ఒకటి ఉంటుంది. కోర్ట్ ఆర్ట్ వచ్చేసి ఏంటిదంటే కోర్ట్ ఇనిషియేటివ్, అంటే ఇదన్నీ పెద్ద అంటే రాజులు, కింగ్స్ వాళ్ళు అట్లాంటి సంబంధించిన ఆర్ట్స్ అనమాట. పాపులర్ ఆర్ట్ అంటే ఇండివిజువల్ ఇనిషియేటివ్స్, అంటే ఇది ఏంటిది, ఇది అందరి కోసం అనమాట. అంటే ఇది ఒక ఏమంటారు, ఒక పిలిగ్రిమేజ్ కానివ్వండి, ఒక టూరిస్ట్ ప్లేసెస్ లాగా. ఇక్కడ ఏంటిది కోర్ట్ ఇనిషియేటివ్స్ అంటే ప్యాలెసెస్, పిల్లర్స్, స్తూపాస్, ఇవన్నీ ఏంటిది కోర్ట్ ఆర్ట్ అని అంటారు. కోర్ట్ ఆర్ట్ కింద వచ్చేటి ప్యాలెసెస్ కానీ, పిల్లర్స్ కానీ, స్తూపాస్ కానీ. ఇక్కడ ఏంటిది ఇండివిజువల్ ఇనిషియేటివ్ అనమాట. అంటే ఇక్కడ ఏంటిది, ఇక్కడ రాజులు ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వరు. నెక్స్ట్ ఇవేంటి ఇండివిజువల్ ఆర్ట్స్లో ఏమొస్తాయి, కేవ్స్, పాటరీస్, స్కల్ప్చర్స్ అనేవి వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. కోర్ట్ ఆర్ట్లో ఏమొస్తాయి, ప్యాలెసెస్, పీపీఎస్ కోర్ట్ ఆర్ట్లో PPS అని వస్తుంది, ఇక్కడ CPS అని వస్తుంది, కేవ్స్, పాటరీ, స్కల్ప్చర్స్ అనమాట. నెక్స్ట్ ప్యాలెసెస్ చూసినట్లయితే ద మెయిన్ ప్రిన్సిపల్ బిల్డింగ్ మెటీరియల్ వచ్చేసి వుడ్. మౌర్య నాటులో మనకు ఈ ప్యాలెసెస్ ఎలా చేశారు అంటే వుడ్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. క్యాపిటల్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ లొకేటెడ్ ఇన్ పాటలిపుత్ర. మౌర్యన్ ఎంపైర్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఎక్కడ ఉంది, పాటలిపుత్రలో ఉంది. అండ్ ప్యాలెసెస్ అంటే కుంభ్రహర్ అంటే ఏంటిదంటే ప్యాలెసెస్ వచ్చేసి కుంభ్రహర్లో ఉన్నాయి ఆ ప్లేసెస్లో, కాకపోతే వాళ్ళ యొక్క క్యాపిటల్ వచ్చేసి పాటలిపుత్రలో ఉంది. నెక్స్ట్ మెగస్తనీస్ రోట్ ఆల్ అబౌట్ దీస్ ఇన్ ఇండికా.
ఇండికా అనేది ఎవరు రాస్తారు? మెగస్తనీస్. ఇది మనకు తెలుసు, స్కూల్ లెవెల్ నుంచి మనం చదువుకుంటూ వచ్చాం. అసలు ఆ మెగస్తనీస్ రాసిన ఈ ఇండికాలో ఏముంది అని అంటే, ఈ మౌర్యన్ ఎంపైర్లో ఉన్నటువంటి ప్యాలెసెస్ ఏ మెటీరియల్తో చేశారు, అసలు వాళ్ళ క్యాపిటల్ ఎక్కడ లొకేట్ అయ్యింది, అసలు వాళ్ళ ప్యాలెసెస్ ఎక్కడెక్కడ నిర్మించారు అనేసి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇండికాలో మనకు మెగస్తనీస్ క్లియర్గా రాయడం జరిగింది. హ్యాడ్ ఎ హై సెంట్రల్ పిల్లర్ వాస్ ఏ 3-story వుడెన్ స్కల్ప్చర్. ఇక్కడ ఏంటిది, వుడెన్ స్కల్ప్చర్స్ వచ్చేసి 3 స్టోరీ అంటే 3 అంతస్తుల బిల్డింగ్ లాగా. నెక్స్ట్ పిల్లర్స్ గురించి వచ్చినట్లయితే కోటాట్లో నెక్స్ట్ వచ్చేసి పిల్లర్స్లో ఏంటిదంటే యావరేజ్ హైట్ ఆఫ్ 40 feet హైట్. ఏంటి 40 feet హైట్ ఉంటుందన్నమాట పిల్లర్స్ వచ్చేసి. టు కమామరేట్ బ్యాటిల్ సింబల్ ఆఫ్ ది స్టేట్. ఏంటిది బ్యాటిల్ అంటే ఒక యుద్ధం ఏం జరిగింది దాని యొక్క సింబల్స్ గురించి చెప్పడానికి పిల్లర్స్ని బాగా వాడుకున్నారనమాట. అంటే ఆ పిల్లర్ ద్వారా మనం వీ కెన్ ఏబుల్ టు నో వాట్ వాస్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ దట్ ఏరియా అనేసి మనం చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పిల్లర్స్ టు ప్రాపగేట్ ఇంపీరియల్ సెర్మన్స్ యాజ్ వెల్. ఏంటిది చక్రవర్తుల వాళ్ళకి సంబంధించిన విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ పిల్లర్ చూస్తే సర్నాథ్ పిల్లర్, ఇది సింహాలు నేను ఏదో గీసాను. ఇక్కడ ఏంటంటే 4 things ఇక్కడ నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటిది ఫస్ట్ అబాకస్. ఇది వచ్చేసి ఇదంతా 40 feet అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక కొనికల్ స్ట్రక్చర్ ఉంది కదా, ఇదేంటిది కొనికల్ స్ట్రక్చర్, దీన్ని షాఫ్ట్ అంటారు. నెక్స్ట్ దానిపైన షాఫ్ట్ పైన వచ్చేసి మనకు ఒక ఇదేంటిది దీన్ని క్యాపిటల్ అంటారు. సెకండ్ పార్ట్ని క్యాపిటల్ అంటారు. అదేంటిదంటే ఇన్వర్టెడ్ లోటస్ ఇన్వర్ట్ చేసినట్టు ఉంటుందన్నమాట. దానిపైన వచ్చేసి అబాకస్లో ఏమిటిదంటే ఒక ధర్మచక్ర ఉంటుంది, ప్లస్ కొన్ని యానిమల్స్ ఉంటాయి అనమాట. ఏమేమి యానిమల్స్ ఉంటాయంటే ఆక్స్, లయన్, ఎలిఫెంట్, హార్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ పైన మనకు తెలుసు కదా, మన ఏమంటారు 4 lions ఉంటాయి కదా, 4 headed lions, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఎంబ్లమ్ ఉంటుంది కదా మనకు లయన్స్ని. సో అదనమాట. దిస్ ఈజ్ అబౌట్ సర్నాథ్ పిల్లర్. సో యాజ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబాకస్ ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ వచ్చేసి షాఫ్ట్ ఉంటుంది, కొనికల్ స్ట్రక్చర్ అని చెప్పాను. దానిపైన క్యాపిటల్ ఉంటుంది, ఇన్వర్టెడ్ లోటస్ ఉంటుందని చెప్పాను కదా. నెక్స్ట్ అబాకస్ అనేసి ఒక ధర్మచక్రం ఉంటుంది. నెక్స్ట్ అందులో లయన్స్ అంటే అక్కడ 4 animals ఉంటాయని చెప్పాను కదా, ఆక్స్, లయన్, ఎలిఫెంట్, హార్స్. నెక్స్ట్ దానిపైన వచ్చేసి 4 lions ఫేసింగ్ ఈస్ట్ అండ్ 4 sides అని చెప్పుకున్నాను కదా. ఇదంతా ఈ సర్నాథ్ పిల్లర్ చునార్ శాండ్ స్టోన్ ద్వారా తయారు చేశారు. ఏంటిది చునార్ శాండ్ స్టోన్ యూజ్ చేసి తయారు చేశారు. ఎగ్జాంపుల్ ఏంటి, లోరియాన్ నందగర్ పిల్లరెట్, చంపాగర్, సర్నాథ్ పిల్లరెట్, వారణాసి. సర్నాథ్ పిల్లర్ ఎక్కడుంది, వారణాసిలో ఉంది.